హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 23లో ఉన్నాం. ఇందులో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, మనం ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి 1 మార్క్స్ బిట్స్ ఏ విధంగా అయితే అడుగుతారో చూద్దాం. చూడండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటి? ax plus by plus c equal to 0. సెకండ్ వన్ చూడండి, express the given below situation as a linear equation. The cost of 3 pens and 5 pencils is Rs 25 rupees. సో 3 పెన్స్ అని నేను x అనుకున్నాను, పెన్సిల్స్ని y అనుకున్నాను. సో నేను 3 పెన్స్ కొన్నాను కాబట్టి 3x ప్లస్ 5 పెన్సిల్స్ కొన్నాను కాబట్టి 5y. ఎన్ని రూపీస్ అయింది అక్కడ? 25. నెక్స్ట్ వన్ చూడండి, the pair of linear equations is said to be inconsistent if they have only one solution. ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్కి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉందంటే అవి ఇన్కన్సిస్టెంట్ లైన్సా? కాదు, ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ స్టేట్మెంట్ ఏ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, 2x మైనస్ 2y ఈక్వల్ టు 3 హ్యావ్ నో సొల్యూషన్స్. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయో లేదో తెలియాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ a1/a2 ఇక్కడ ఎంత వస్తుంది నాకు? అప్పుడు 1/2. నెక్స్ట్ 1/-2. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో దీనికి మనకి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చింది మనకి ట్రూ కాదు, ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్మెంట్ బి x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 20 హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. 1/3 మైనస్ 2/4. దీనికి 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుందా? ఎస్. సో ఆప్షన్ ఏ అనేది ఫాల్స్ అండ్ బి అనేది ట్రూ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ x ప్లస్ 2y ఈక్వల్ టు 6 హ్యాజ్ x ప్లస్ 2y ఈక్వల్ టు 6 అనే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ సొల్యూషన్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, assertion the pair of linear equations 2x plus y plus 5 equal to 0 and 4x plus 2y plus 10 equal to 0 represent constant lines. Reason వచ్చేసి a1x plus b1y plus c equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 are coincident lines if a1/a2 equal to b1/b2 ఈక్వల్ టు c1/c2. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమంటున్నారు, ఒక 2 ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి. ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అంటున్నారు. అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఏంటిది? 2/4 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 5/10. ఇవన్నిటికీ 1/2నే వస్తుంది. సో ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్, ఇచ్చిన లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్. సెకండ్ వన్, దానికి రీజన్ ఇచ్చారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ సపోర్టింగ్ అసర్షన్. రీజన్ అనేది అసర్షన్ని సపోర్ట్ చేస్తుంది మనకి ఫార్ములా ఇచ్చి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్, the value of k for which the lines 5x plus 7y equal to 3, 15x plus 21y equal to k coincident is. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 5/15 equal to 7/21 equal to 3/k. 515ని 3 times, 721ని 3 times, 3kని 3 times చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటాం? 1/3 ఈక్వల్ టు 3/k. దట్ మీన్స్ k ఈక్వల్ టు 9. సో k వాల్యూ ఎంత? 9. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో 9th వన్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x plus b2y plus c2 equal to 0 are the pair of linear equations. Then match the following. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2.
ఇది ఎప్పుడు అవుతుంది? లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవునప్పుడు అవుతుంది. అంటే ఫస్ట్ దానికి ఏంటి నాకు ఇక్కడ ఆన్సర్? సారీ 3 కదా, 3 ఇచ్చారు. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? 3. సెకండ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే అవి ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఈజ్ ప్యారలల్ లైన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకేమొచ్చింది? పీకి 3 వచ్చింది, క్యూకి 1 వచ్చింది, ఆర్కి 2 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఛానల్లో వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.